ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనము. సహోదరి సహోదరులారా, మన జీవితంలో బాధలు, నిరాశలు, నష్టాలు వచ్చినా అవి ఎప్పటికీ ఉండవు. దేవుడు మనలోని విశ్వాసాన్ని బలపరచడానికి వాటిని ఒక దశగా మాత్రమే అనుమతిస్తాడు. ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది, ప్రతి బాధ తర్వాత ఆశీర్వాదం వస్తుంది. దేవుడు కేవలం మన చీకటిని తొలగించడమే కాదు, ఆ చీకటినే మన జీవితంలోని ప్రకాశమైన సాక్ష్యంగా మార్చగలడు. యోబు జీవితంలో ఇదే జరిగింది. యోబు యొక్క బాధలే చివరిలో దేవుని మహిమకు సాక్ష్యమయ్యాయి. యోబులాగానే మనం కూడా విశ్వాసం కోల్పోకూడదు. దేవుడు ఆలస్యం చేయవచ్చు, కానీ ఎన్నడూ మర్చిపోడు. అనుకున్న దానికంటే ఆలస్యంగా అయినా ఆయన సమయం ఉత్తమమైనది. అలాగే దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఎప్పుడూ మొదటి కంటే గొప్పది. యోబు చివర్లో మొదటి కన్నా రెండింతలు పొందాడు. అలాగే దేవుడు మన జీవితాన్ని మరింత గౌరవంగా, ఆశీర్వాదంగా చేస్తాడు. సువర్ణం అగ్నిలో శుద్ధి అయినట్టే మన విశ్వాసం కూడా కష్టాల ద్వారా బలపడుతుంది. చీకటి సమయం దేవుడు మనలోని బలాన్ని వెలికి తీసే కాలం. మనకు ఏమీ కనబడకపోయినా దేవుడు మన వెనుక పనిచేస్తున్నాడు. యోబు అర్థం చేసుకోలేని సమయంలో కూడా దేవుడు అతని కోసం క్రొత్త ఉదయం సిద్ధం చేస్తున్నాడు. దేవుడు కనిపించకపోయినా ఆయన నిశ్శబ్దంలో సజీవంగా ఉన్నాడు. మన జీవితంలోని ముగింపు అనిపించే దశలు కూడా దేవుని చేతిలో క్రొత్త ప్రారంభం అవుతాయి. సిలువ చీకటి అయినా పునరుత్థానంతో ఉదయం వచ్చింది. చీకటి దినాలు ముగింపు కావు, అవి కొత్త కాంతికి మార్గం. మధ్యాహ్న తేజస్సు కంటే ఎక్కువ అని అన్నాడు అంటే దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదం మనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఆయన కృప మన లోపాలను మించిపోతుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారులైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటారు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించునని, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండునని, నీవు కనిపించకపోయినా నిశ్శబ్దంలో సజీవంగా ఉన్నావని, మా జీవితంలోని ముగింపు అనిపించే దశలు కూడా నీ చేతుల్లో క్రొత్త ప్రారంభం అవుతాయని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మా మనోనేత్రములు వెలిగింపబడినందున నీవు మమ్మను పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో నీ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, నీవు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మాయందు నీవు చూపుచున్న నీ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మేము తెలుసుకొనుటకు మేము నీ యొద్ద నుండి జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొని మా ధైర్యంను విడిచిపెట్టక దానికి ప్రతిఫలముగా కలుగు గొప్ప బహుమానమునందు మా దృష్టి నిలుపుటకు కృపచూపమని, నీ చిత్తమును నెరవేర్చిన వారమై వాగ్దానము పొందు నిమిత్తము ఓర్మి కలిగి ఉండే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.